నన్ను చంపాలని చూస్తారా ఇక చూసుకుందామని చెప్పి నేను ఆడబిడ్డను కాదు అగ్గిరవనట. నువ్వు అగ్గిరవ్వవో లేకపోతే లిక్కర్ రానివో లేకపోతే నువ్వు ఇంకేందో జనానికి అర్థమైపోయింది. కామెంట్లలో చూస్తే నేనైతే నిజంగా చెప్తున్నా కల్వకుంట్ల కవిత, ఈ కామెంట్లు చూసి అయితే నేను బతకకపోదు, నేనైతే బతకకపోదు ఇజ్జత్ గల్లోని కాబట్టి. చూసుకో సార్ ఆల్రెడీ చూస్తుండొచ్చు ఎవరన్నా. ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలా వద్దంటే రద్దు చేయాలని 186% మంది చెప్తా ఉన్నారు. 186% మంది నీది రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇగో పెళ్లిలు ఉండవు, కలిసి తినడమే గోత్రాలు వేరు. వాళ్ళకు లొటపీసారు కదా దీని గురించి. తెలుగు తెలిస్తే కదా చెప్తూ కాదన్నా, చిన్నపిల్లల మూత్రం నోట్లో పోయించాలని చెప్పి ఇంత తిడుతున్నారు. ఇంకా ఏమైనా సిగ్గుండాలి రకరకాల ఈ రకం గిన్ని తిట్ల జనం చేత. అవి చెప్పలేకపోతున్నా. కవితమ్మ మీ అయ్య దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను చేయకపాయే, తల నరుక్కుంటాను అన్నాడు. ముందు మీ అయ్య సంగతి చూడు దొరసాని అని చెప్పి అని అంటా ఉన్నారు. 7వ పేజీలో వేసిరా ఆమెదా ఆమె బాధ. నిన్ను 7వ పేజీలో వారేసిరటల్లా. ఇగో గిది తల్లి నీ కథ. నిన్ను ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీవు బీసీల ఆత్మగౌరవం మీద కాలు పెట్టినవు, నువ్వు బీసీల సంస్కృతిని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నావు. మా మాట, మా యాస, మా భాష మీద నువ్వు దాడి చేస్తావా? నీ సంగతి చెప్తాం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో. నీ జాగృతి సంస్థను ఏది ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి, నీ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి.